హలో యువర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మార్నింగ్ నుంచి నా డే అయితే ఎలా స్టార్ట్ అయ్యిందనేది మీతో షేర్ ఈ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. పొద్దున్నే లెగడం ఇంకా కిచెన్లోకి అయితే మీకు వీడియో షూట్ చేసి అయితే చూపిస్తున్నానండి. ఇంకా క్లీన్ చేయడం అంది ఏమి చూపించట్లేదు. పక్కన అన్నం అయితే పెట్టేశానండి. తర్వాత వచ్చి నా కోసం అయితే వేడి నీళ్ళు పెట్టుకున్నాను. మార్నింగే వేడి నీళ్ళు తాగడం అయితే అలవాటు కదా, అందుకు వేడి నీళ్ళు పెట్టుకున్న పక్కన అయితే నేను ఇలా ఆలు అన్నీ కట్ చేసుకున్నాను. ఇంకా ఆలు ఫ్రై పెట్టేసుకుంటున్నానండి పక్కన వేడి నీళ్ళు తాగుతుంటేనే. ఇది పిల్లలకంటే చాలా ఇష్టమండి. అందుకు కొంచెం కారం ఎక్కువ వేసేస్తుందండి, పచ్చిమిర్చి ఎక్కువ వేసి ఇలా అయితే ఆలు ఫ్రై అయితే చేస్తున్నానండి. దాంట్లో కొంచెం తాలింపు గింజలు అయితే వేసాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసాను. అలాగే కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసి కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకున్నానండి. ఇలా ఫ్రై చేసుకున్నాక కట్ చేసుకున్న ఆలులు గట్ట వేసేసుకుంటున్నాను. వేసేసుకుని బాగా మంట అనేది లో ఫ్లేమ్ పెట్టుకుని బాగా కలుపుకోవాలండి, లేదంటే అడుగంటేస్తుంది. కలుపుకుంటూనే ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆలు అయితే కొంచెం మెత్తబడిందండి. ఇలా మెత్తబడిన తర్వాత దాంట్లోకి ఒక 6 స్పూన్ దాకా కారం అయితే వేసుకోవాలండి. నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నా కాబట్టి కారం అయితే తక్కువ వేసుకున్నాను. కొంచెం పసుపు వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్ సరిపడా. అలాగే గరం మసాలా కొంచెం వేసుకుంటున్నానండి. వేసుకుని ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి. మొత్తం కలపాలండి. మసాలా అంతా కూడా ఆలుకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి. మగ్గించుకుంటే ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది పిల్లలకైతే చాలా ఇష్టమండి. పిల్లలు ఇక్కడ బంగాళదుంప ఫ్రై అయితే అయిపోయింది కదండి. అయిపోయిన తర్వాత జోషి బాక్స్కి అయితే పెట్టేశాను. అవ్యకైతే ఏ బాక్స్ సర్దాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే అవ్యకి కొంచెం ఫేవరెట్గా ఉందని అవ్యనైతే స్కూల్ పంపట్లేదు. ఓన్లీ జోషి ఒకతే స్కూల్కి అయితే వెళ్తుందండి. జోషి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి అవ్య అయితే పడుకుని లేచిందండి. లేచి చూడండి బయటికి వెళ్దాం రా అక్కేది అదేది అని అడుగుతుంది. అసలు జ్వరం వచ్చిన పిల్ల ఉందండి, కాలుతుంది. అయినా కూడా బయటికి వెళ్దాము, నాకు అది కావాలి ఇది కావాలి అంటూనే ఉంటుందండి. అస్సలు ఎక్కడ గ్యాప్ ఇవ్వదు. అయినా బయటికి వెళ్దాం అని అన్నానండి, ఇంకా అదే పట్టింది. ఇంకా నేను కూడా పక్కన రెడీ అయిపోయిందండి. ఇంకా ఇల్లు వస్తే ఇంక మళ్ళీ వంట చేయాలి కదా. మార్నింగ్ జోషి చేసి పంపించిందే, మళ్ళీ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తారు కాబట్టి ఆయనకైతే వంట చేయాలండి. ఇంక ఇక్కడైతే నేను రెడీ అవుతున్నాను బయటకు వెళ్ళడానికి. అవ్యకైతే టిఫిన్ అయితే పెట్టేశానండి. టిఫిన్ పెట్టేసి ఇంక రెడీ అయిపోయి ముగ్గురు అయితే బయటికి వెళ్తున్నాము. కొంచెం కావాల్సిన సరుకులు అయితే తెచ్చుకోవాలండి, అందుకు రిలయన్స్ మార్ట్కి అయితే వెళ్తున్నాము. ఇలా అయితే బయలుదేరామండి. ఇలా బయలుదేరిన తర్వాత అయితే అక్కడ రోడ్ అయితే బ్లాక్ చేస్తారు, వెళ్ళడానికి లేదండి. ఇక్కడ బండి పెట్టేసి ఐస్ క్రీమ్ పార్లర్ ఉంటుంది, అక్కడ బండి పెట్టేసి ఇలా నడుచుకుంటూ అయితే వెళ్ళాలండి. చూస్తున్నా కదా ఇక్కడ రోడ్ అంతా చాలా మటుకి కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆగస్టు 15 కల్లా ఇది ఓపెన్ చేయాలంటండి. ఇంకా ఓపెన్ టైం అయితే దగ్గరలోనే ఉంది కదా, ఇంకా అప్పటి నుంచి ఇంక వెహికల్స్ అన్ని తిరిగేస్తాయంట. అలాగే సైడ్ నుంచి అయితే మేము అయితే రిలయన్స్ మార్ట్కి అయితే వచ్చామండి. రిలయన్స్ మార్ట్లో అయితే కావాల్సిన సరుకులన్నీ కూడా తీసుకుంటున్నాము. అవి అయితే గిరగిరా తిరుగుతూనే ఉంటుందండి. ఇక్కడ మాకు కావాల్సినవి ఉంటుంది. గోధుమలు అయితే తీసుకున్నాము. గోధుమ తీసుకుని అక్కడైతే కౌంట్ అయితే వేస్తున్నారు. ఇలా గోధుమలన్నీ సరుకులన్నీ తీసుకున్నాం కదా, ఇక్కడ అయితే బిల్ వేయించేసుకుని మళ్ళీ అలా వస్తే మార్కెట్కి అయితే వెళ్ళామండి. కావాల్సిన కూరగాయలు అయితే తెచ్చుకున్నాము. ఆకుకూరలు అయ్యి ఆకుకూరలు అయితే తెచ్చుకుని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసి వంట మొదలెట్టాలి కదండి. అప్పటికే 11:30 అలా అయిపోతుంది. బీరకాయలు తెచ్చాము. ఇంకా బీరకాయ ఎగిరి పెడదామని ఇంక బీరకాయలన్నీ కూడా నేను తీసి పెట్టుకున్నాను. అంతేకాకుండా బంగాళదుంపలు తెచ్చానండి, అవి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, ఇంకా బుట్టలో వేసి అయితే కింద అయితే పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత గోధుమలు అయితే తీసుకున్నాం కదండి, ఆ గోధుమలు కూడా ఆరబెట్టాలి. ఎండ అయితే పోతుంది కదా, అప్పటికే 11:30 అలా అయిపోతుంది. తీసి అయితే పక్కన పెడుతున్నానండి. ఇంకా బియ్యం ఒకటి కడిగి పెట్టుకున్నాను. గోధుమలు పేపర్ కవర్లు అయితే కట్టాం కదా, దానివల్ల అయితే హోల్ అయితే పడ్డదండి. ఇంకా ఆరిపోతుందండి. ఇంకా తీసేసి ఇలాంటి పిండి సంచులు అయితే వేసేస్తున్నాను, అందులోనే పైన ఆరబెడదామని. ఇంకా ఆ సంచిలో వేసేసి అయితే అది పక్క పెట్టేశాను. ఇంట్లో వరిపిండి అయితే నిండుకుందండి. ఇంకా వరిపిండి ఆడించుకుందామని ఇంకా బియ్యం అయితే కడిగేసి పెట్టుకున్నాను. ఆ కడిగేసి పెట్టేసుకుని ఇలా అయితే వాడు చేస్తానండి. ఆ నీళ్ళు వాడేలాగా వంట అయితే కంప్లీట్ చేసేసుకుందాం త్వరగానని బియ్యం కూడా ఇక్కడ కడిగేసి అయితే రైస్కి పెట్టేసుకున్నాను. రైస్ పెట్టేసిన తర్వాత ఇంకా బీరకాయలు అయితే తెచ్చాను కదండి, దానికి కావాల్సిన ఉల్లిపాయలు అన్నీ కర్రీకి కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా తీసుకుని ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి బీరకాయలు కూడా చెక్ చేసుకుని అది కొంచెం చేదు వస్తుంది కదండి, చేదు వస్తుంది కాబట్టి కొంచెం తిని టేస్ట్ చేసి చేదు ఉందా లేదా చూసుకుని ఆ తర్వాత బీరకాయలు అయితే కట్ చేసుకున్నాను. లేకపోతే బీరకాయ ఎగురు అయితే పెడుతున్నాను. పక్క రైస్ పెట్టేసాను కదా, తర్వాత వచ్చేసి గోధుమలన్నీ తీసుకున్నాను కదండి, ఆ గోధుమలు కూడా పైకి కట్టుకెళ్ళి అయితే ఆరేద్దామని ఇలా అయితే ఒక సంచి తోట అయితే పైకి తెచ్చేస్తున్నానండి. నా వెనకాల చూడండి ఆ జ్వరం వచ్చింది కాదు కానీ నా వెనకాల తోకలా తిరిగింది వద్దు అని అంటేనే. ఇలాగ గోధుమలు అలాగే రైస్ అన్నీ కూడా తెచ్చేసానండి. తెచ్చేసి ఇంకా ఒక కవర్ మీద అయితే బియ్యం ఆరబెడుతున్నాను, ఒక్కొక్క సంచి మీద అయితే గోధుమలు అయితే ఆరబెడుతున్నానండి. అయితే చాలా గట్టిగా గాలి వేస్తుందండి, మనం కూడా ఎగిరిపోతాం, అంత గట్టిగా వేస్తుంది గాలి. అతని బట్టలు చూస్తున్నారు కదా,
ఆరబెట్టినవన్నీ కూడా ఎలా ఎగురుతున్నాయో, ఇలా అయితే బియ్యమన్నీ ఆరబెట్టానండి. ఆరబెట్టిన వచ్చినప్పటికి ఇంకా అవ్య చూడండి అక్కడైతే అక్కడ, ఇక్కడైతే ఇక్కడ అని నా వెనకాలే తిరుగుతూ ఉంది. ఇంకెందుకు ఉంచండ్రా బాబు అనిపించిందండి అవ్యని. అస్సలు కుదురుండేది కాదు. పడుకోమన్నా పడుకునేది కాదు, ఉదుకుని ఉండమన్నా ఉండేది కాదు. వాళ్ళ డాడీ ఉన్నారు కింద ఉండంటే అస్సలు లేదండి. ఇంక నా కూడా వచ్చి నా కూడా ఇలాగ బియ్యము అలా గోధుమలు అనేది తిప్పుతుంది. ఇంకా బట్టలు అట్టుకెళ్ళిపోదాం ఆరిపోని అన్నప్పుడు తీద్దామన్నప్పటికి కొంచెం చల్లగా ఉందండి. వాతావరణం మబ్బుగా ఉంది కదా, అందుకు కొంచెం చల్లగా ఉన్నది. ఇంకెందుకులని ఇంకొంచేసైతే వెళ్ళిపోతున్నాను. ఇంకా తర్వాత తీద్దాంలని ఇంకా ఆరలేదు కదని ఇంకా కిందకైతే వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయినప్పటికీ అవ్య చూడండి మళ్ళీ పైకి వచ్చి ఏం చేస్తుంది అనేది బియ్యం అన్నీ చంద్రబిద్దలు చేసేస్తుంది. గట్టి కసిరని అక్కడ పాడేసి అయితే మళ్ళీ ఇంటి కిందకైతే వచ్చేసి మళ్ళీ నా కూడాని ఇలా అయితే గోధుమలు అలాగే బియ్యం అన్నీ కడిగేసి పెట్టేశానండి. వంట అంతా కంప్లీట్ అయిపోయింది. తినడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. పిల్లకి పెట్టేశాను, అలాగే మేము కూడా తినేసాము. మిగిలిన ఉంటే ఇలా గిన్నెలోకి అయితే ఊడ్చేసానండి. ఊడ్చేసిన తర్వాత ఇలాగ సామాన్లన్నీ తోమేసి గ్యాస్ పళ్ళంతా కూడా క్లీన్గా సర్దేసి అలాగే సెంగు కూడా క్లీన్గా నీట్గా తుడిచేసుకున్నాను. ఇంకా మార్కెట్ నుంచి వచ్చాను కదండి, ఇంకా ఆ పని ఉంటుంది కదండి, ఈ పని అంతా త్వరగా చేసేసుకున్నాను. ఇందాకే కూరగాయల మార్కెట్కి వెళ్ళాం కదా, అక్కడి నుంచి ఇలాగా తోటకూర అయితే తెచ్చామండి. ఎప్పుడు పాలకూర చుక్కకూర అయిపోతుందని ఇంక ఈసారి అయితే తోటకూర తెచ్చి మళ్ళీ ఇంకా శనివారం కదండి ఫ్రై పెడదామని ఇంకా తోటకూర అయితే తెచ్చాము. ఇలా గ్రోసరీస్ అన్నీ తెచ్చాం కదండి, ఇంట్లో కొనుక్కుని ఉన్నవి వాటితో పాటు ఇంకా అయిపోతాయి కదా, అలాగే వెళ్ళాను కదని ఇంక ఈ గ్రోసరీస్ కూడా ఎప్పుడైనా కూరగాయలు తినని బుద్ధి అవ్వలేదు అన్నప్పుడు ఇలాంటి మిల్ మేకర్ గుండెతో ఉంటే ఇంట్లో ఈజీగా వండుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది కదండి, అందుకు తెచ్చుకున్నాను. అలాగే గులాబ్ జామ్ మిక్స్ అయితే తెచ్చుకున్నాము. అలాగే శనగపిండి, కొంచెం మినప్పప్పు, అలాగే కందిపప్పు అది తెచ్చుకుని ఇలా బేకింగ్ పౌడర్ కూడా కేకులు కట్ట ఏం చేయాలన్నప్పుడు కొన్ని యూజ్ అవుతుంది కదా. తర్వాత వచ్చేసి మా హస్బెండ్ కూడా టైం అయిపోయిందని ఆయన డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారు. చూస్తున్నారు కదా ఇలాగ డ్యూటీ అయితే వెళ్ళిపోతున్నారండి క్యారేజ్ పెట్టుకుని. నేను అదే ఆయనకి ఎదురొచ్చేసి మా అవ్య నేను బాయ్ అయితే చెప్పేసామండి. చెప్పేసిన తర్వాత ఇంక అవ్యనైతే పడుకోబెట్టేసాను. అప్పటికి తిక్కగా ఉంటుంది, నిద్ర వచ్చేసింది అనుకోండి, ఎక్కువ పేచి అయితే పెట్టేస్తుందని ఇంకా ఎక్కువ పేచి పెట్టేస్తుందని ఇంకా పడుకోబెట్టేసి పైనుంచి అయితే బట్టలు తీసుకొచ్చానండి. ఇందాక ఆరలేదన్నాను కదా, ఇంకా ఆరిని అని ఇంకా పైనుంచి అయితే బట్టలు తీసుకొచ్చేసి ఇంక ఇలాగైతే ఫోల్డ్ చేసేస్తున్నానండి బట్టలన్నీ. అవ్య లేచిలోగా అలాగే జోషి స్కూల్ నుంచి వచ్చేలాగా ఈ పని అంతా కూడా కంప్లీట్ చేసేసుకుంటానండి. కిచెన్లో ఆల్మోస్ట్ పని అంతా అయిపోయింది కదా, గిన్నెలన్నీ తోమేసాను, అలాగే సంక్ అంతా క్లీన్ చేసేసాను. ఇలా అయితే బట్టలన్నీ మడత పెట్టేసిన తర్వాత ఇంక జోషిని అయితే వెళ్ళి తీసుకుని వచ్చేసానండి. జోషి స్కూల్ నుంచి రాగానే అవ్య గురించి అయితే ఎత్తుకుంటుందండి. ఇంకా జోషి వచ్చింది కదా, అవ్య కూడా లేచిపోతుంది. ఇంకా మార్కెట్కి వెళ్ళాం కదా, ఇందాక రిలయన్స్ మార్ట్కి వెళ్ళాం కదా, అక్కడైతే పాప్కార్న్ ప్యాకెట్ అయితే తెచ్చుకుంది అవ్య. ఇంకా వచ్చిన కాడ నుంచి పాప్కార్న్ చేస్తావా లేదని కూర్చుంది. లేదు జోషి వచ్చే చేస్తానంటే అలా కాదు ఇలా కదని అంటే నేను లేదు జోషి వచ్చే చేస్తాను, లేచి పడుకున్నాక లేచిన వెంటనే నేనైతే చేస్తానని చెప్పాను. ఇంకెలా జోషి వచ్చింది కదని ఇంక పాప్కార్న్ అయితే చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఇలా అయితే మిక్స్ అయితే వచ్చేస్తుంది కదా, అదైతే ఇంకా డైరెక్ట్గా వేసేయచ్చు. ఇంకా ఆయిల్ కానీ మసాలాలు కానీ ఏదైనా అవసరం లేదు, అందులో వేసేసుకున్నాం కదా, అందులో వేసేసుకుంటే ఒక 2 మినిట్స్ ఉంటే చాలండి, ఈజీగా వచ్చేస్తే పాప్కార్న్ అనేది. చూస్తున్నారు కదా పేలడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇంక ఇలా స్టార్ట్ అయినప్పుడు మూత అయితే పెట్టేశాను. మూత పెట్టేసినప్పటికి టప 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 అని గిన్నె ఎగిరిపోద్దేమో అనిపించింది, అంతలా టప్ టప్ అని సౌండ్ వస్తుంది. ఇలాగా మొత్తం అంతా పాప్కార్న్ అయితే రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయిన తర్వాత ఇలా మూత తీసుకుంటే పాప్కార్న్ రెడీ అయిపోయింది కాబట్టి ఒక బౌల్లో వేసేసి పిల్లలకైతే ఇచ్చేస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. వీడియోకి 2 క్లిప్లు అయితే ఫోజులు ఇచ్చేసి లేకపోతే తినేసి అయితే పిల్లలకైతే ఇచ్చేసానండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. ఇదండి ఈ వీడియో అనేది, ఫుల్ వ్లాగ్ అనేది చూసారు కదా. చూస్తే కనుక చిన్న లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.